హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మన వీడియోలోనే టాపిక్ వచ్చేసి పీఎం కిసాన్ 20వ విడత అలాగనే అన్నదాత సుఖీభవ నిధుల విడుదలకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక ఆంధ్రప్రదేశ్లో అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ యోజన కింద రైతులకు ఏడాదికి 20,000 అందచేయనున్నారు. అయితే అన్నదాత సుఖీభవ డబ్బులు ఎప్పుడు విడుదలవుతాయని రైతులు ఎదురుచూస్తున్నారు. అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం అమల్లో భాగంగా తొలి విడతలో ఈ నెల 20వ తేదీన రైతుల ఖాతాల్లో 7,000 జమ చేయనున్నట్లుగా పేర్కొంది. అయితే ఇప్పటి వరకు రైతుల ఖాతాల్లో నిధులు జమ కాలేదు. ఈ నెల 20వ తారీఖున పీఎం కిసాన్ సమ్మాన్ నిధి ఇన్స్టాల్మెంట్ నిధుల విడుదల జరుగుతుందని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. అందువల్ల అదే రోజున అన్నదాత సుఖీభవ నిధులను కూడా కలిపి విడుదల చేయాలని నిర్ణయించింది. అయితే ఈ నెల 20వ తేదీన పీఎం కిసాన్ యోజన ఇన్స్టాల్మెంట్ నిధులు విడుదల చేయలేదు. ఇక పీఎం కిసాన్ నిధుల విడుదల సమయంలోనే అన్నదాత సుఖీభవ నిధులను కూడా రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్లుగా తెలుస్తుంది. అంటే అన్నదాత సుఖీభవ సాయం అందుకోవాలంటే పీఎం కిసాన్ యోజన నిధులు విడుదల వరకు వేచి చూడాల్సిందే. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ నెల చివరి వరకు పీఎం కిసాన్ యోజన నిధులు విడుదల కానున్నాయి. అంటే అప్పుడే ఏపీలో అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం కింద తొలి విడతలో రైతుల ఖాతాల్లో 7,000 జమ కానున్నాయి. ఇందులో కేంద్రం వాటా 2,000, రాష్ట్రం వాటా 5,000గా ఉంటుంది. ఇక ఏపీలో అన్నదాత సుఖీభవ పథకం, పీఎం కిసాన్ పథకాలను సంయుక్తంగా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. తద్వారా ఏడాదికి 20,000ను రైతుల ఖాతాల్లో వేయనున్నట్లుగా తెలుస్తుంది. ఇందులో కేంద్రం వాటా 6,000 కాగా రాష్ట్రం వాటా 14,000. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం కింద కేంద్ర ప్రభుత్వం ఏడాదికి 6,000ను 3 విడతలుగా ఒక్కో ఇన్స్టాల్మెంట్లో 2,000 చొప్పున రైతుల ఖాతాలకు జమ చేస్తుంది. అంటే 4 నెలలకు ఒక్క విడత చొప్పున డబ్బులను జమ చేస్తుంది. ఇక పీఎం కిసాన్ నిధుల విడుదల సమయంలో ఏపీ ప్రభుత్వం కూడా అన్నదాత సుఖీభవ పథకం డబ్బులను విడుదల చేయాలని నిర్ణయించింది. అంటే అన్నదాత సుఖీభవ నిధుల విడుదల కూడా 3 విడతల్లో ఇవ్వనున్నారు. అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకంలో భాగంగా తొలి విడతలో 7,000 జమ చేయనున్నారు. రెండో విడతగా అక్టోబర్లో రాష్ట్ర ప్రభుత్వం 5,000, కేంద్ర ప్రభుత్వం 2,000 కలిపి 7,000. అలాగనే మూడో విడతగా వచ్చే ఏడాది జనవరిలో రాష్ట్ర ప్రభుత్వం 4,000, కేంద్ర ప్రభుత్వం 2,000 కలిపి 6,000 విడుదల చేసే అవకాశం అయితే ఉందని భావిస్తున్నారు.